అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రైతులు ఆగమవుతున్నారు. అకాల వర్షాలతో తమ వరి ధాన్యం వారం 10 రోజులు వెయిట్ చేసినా కొనుగోలు చేసేవారే లేదని వాపోతున్నారు. ఖచ్చితంగా వెంటనే కొనుగోలు చేయాలి, తేమ పేరు మీద వెయిట్ చేస్తున్నారు. ఒక్కసారి తడిసిన తర్వాత ఆరబెట్టడానికి సమయం పడుతుంది, మరొకసారి వర్షం పడడంతో తను అమ్మడానికి ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు గన్ని బ్యాగుల కొరత, మరొక వైపు లేబర్ హమాలీల కొరతతోని ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. మరొక వైపు యథావిధిగా తమకి మట్టికి కిలో, అలాగే తేమ సంచి కిలో అని చెప్పేసి 2 కేజీల వైపు వరి ధాన్యం తూకంలో కట్టింగ్ల పేరు మీద మనం నష్టపోతున్నామని చెప్పేసి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో రైతన్నలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. చాలా ప్రాంతాల్లో అకాల వర్షాలతో పంట దెబ్బతింది. మరొక వైపు తమ వరి ధాన్యం కొనుగోలు లేక నష్టపోతున్నామని వాపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు సత్వరమే తమ వరి ధాన్యం కొనుగోలు చేయాలి, తమకు ఆదుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సార్ అడ్లు లైన్ వచ్చిందని చెప్పారు. వచ్చి పొద్దుల బారదాన్ని వేసుకున్నా, వచ్చి మా వాళ్ళు జోకినాక 6:30కు నీ లైన్ వచ్చిందిరా, ఇప్పుడు ఇలా జోకపోతే రేపు నీ బంధు వేరులో జోకుతా అన్నారు. అన్నాక ఆయన వచ్చి తట్టు తీసిన జోకిపిస్తా అన్న. నేనున్నంతసేపు 30 బత్తాలు కరెక్ట్ జోకిండు. నన్ను నీళ్ళు అడిగిండు. అమ్మలో నీళ్ళు అడిగినాక అడిగినా, నేను నీళ్ళు ఎట్లా తేవాలో మీకు సుచేత నీళ్ళు లేరా అని అడిగితే తిరుపతి అన్నాక 40 రూపాయలు పెట్టి టిన్ను కొనుక్కొచ్చిన. టిన్ను కొనుక్కొచ్చారకు 60 బత్తాలు, 45 కిలోలు, 43 కిలోలు, 45 కిలోలు, 45 కిలోల మొత్తం జోకిళ్ళు 60 బత్తాలు పెట్టి చూసారకు నాకు అనుమానం వచ్చింది. అటు బత్తాలు చిన్నగా ఉన్నాయి, ఇటు పెద్దగా ఉన్నాయని వాళ్ళని జరిపి కాటకేసి చూసిన. ఒకటి మన 444 వచ్చింది, 44 ఒకటి వచ్చింది, 44.5 ఒకటి వచ్చింది, 45 ఒకటి వచ్చింది. వచ్చినాక వేరే రమ్మని చూపెట్టినాక వేనేమంటాడు, ఇవన్నీ పల్టాయించి చెప్పిన మళ్ళీ చూకుని ఇవన్నీ కూడా కొట్టి మళ్ళీ మంచిగా చూకుండా అని అన్నారు. అనే వరకు మా సర్పంచ్కి ఎంపీటీసీకి వీళ్ళకి ఫోన్ చేసిన. వీళ్ళందరూ వచ్చారు, తనులు తిరుపతి వీళ్ళంతా వచ్చి నన్ను నమ్మకాలు బత్తాలు వేసి చూసినాక వాళ్ళు చూసినాక అరే అమలు అందుకోర్రా అన్నారు. అమలు ఉరుకుడు మొదలు పెట్టినాక అందరూ రైతులంతా కుప్పాయి. ఇక మాట్లాడినాక తప్పైంది నాది, వాళ్ళు కళ్ళు తాగి జోకిలా అంటే కళ్ళు తాగితే అన్ని జోకాలి. 30 బత్తాలు నేను ఉండగా అయితే జోకుతున్నాను, నీళ్ళకు తోలి ఎక్కదక్క జోక్కున్నారు సార్. గోపతి తిరుపతి సర్ణం మళ్ళీ రాయపట్నం కడుతుంది సార్. లైన్ వచ్చింది, రమ్మన్న వాళ్ళు వచ్చినాను సారు. వచ్చి చూకమంటే అట్టేసి ఆడికైనా నమ్మకనే మనిషిని వేరే మా వాళ్ళు మనిషి నుంచి పోయినా ఇంకో ఆయన నీళ్ళకైనా కానీ ఆయన ఏమంటారు, ఆయన వచ్చిన మనిషి ఏమంటారు, సప్పుడేకనే రాడు చూసుకుంటున్నారు. వీళ్ళు చెప్పినాక వాళ్ళు నడవళ్ళు ఏం మాట్లాడతారు సార్, ఏం మాట్లాడతారు చెప్పండి సార్. ఇక మీరే న్యాయం చేయాలి, మీరే చెప్పాలి. ఇక మరి ఏం చేస్తారో ఏమో. మేము ఆడపిల్లగాని 3 ఆడపిల్లగాని కట్టపడి అన్నో కోరుకో ఇదో అదో చేసి కట్టపడి బతుకుతున్నాం సార్. ఇట్లా చేస్తాము సరే న్యాయం. మరి ఇక మీరే న్యాయం చేయాలి, ఉన్న పెద్ద మనుషులు ఊరు పెద్దలు అందరూ మీరే న్యాయం చేయాలి. మరి చేసి ఇట్లా చేయాలి సార్. మా ఆయనకి అధికారులు వచ్చిండ్రు సార్. మరి ఏమో ఇంకా ఈడ ఆగుతాంది వీళ్ళు ఎక్కడ సప్పుడు చేస్తలేరు. అటోళ్ళు అటు పోతారు, ఇటోళ్ళు ఇటు వస్తాను సార్. అడిగేది అడుగుతాను. ఇక మరి వాళ్ళు ఏం న్యాయం చేస్తారో ఎట్లా చేస్తారో ఏం చేస్తారో సారు. ఆ సార్లు ఎట్లా చేస్తారో. ఇక మరి ఆడపిల్లగాళ్ళు ఉన్నారని మేము సార్ కట్టపడి చేస్తాను. అడ్లు గిట్ల తప్పలు కూడా లేవు సార్, మంచిగా గట్టిగా ఉన్నాయి సార్. ఇక గట్టిగా ఉన్నాయి, తప్పలు కూడా లేవు. ఒక్క అడ్డు ఇత్తు కూడా తప్పలు లేవు, గట్టిగా ఉన్నాయి అడ్లు. ఇక ఒక్క అడ్లు ఇత్తు కూడా తప్పలు ఉంటే మేము కూడా ఎక్కువ జుగినాయి అని సప్పుడే కూకున్నాము. తప్పలు కూడా లేవు సార్, మంచిగానే ఉన్నాయి గట్టిగానే అడ్లు కూడా. అట్లా వేసిండు సరే సార్. రేపు ఆడోళ్ళు ఉంటారు, రాసుంటారు, చదువు రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పుకుంటారు మీరే. ఒక్కొక్క బత్త అక్కడ జోకి సూరుంది సార్, 45 ఉన్నాయి, 44 ఉన్నాయి సార్. ఇప్పుడు ఒక అంత మీద వేసి ఉన్నాయి బత్తాలు. ఇంకా రోడ్డు మీద కొంచెం ఇప్పుడు అక్కడికి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.